వెల్కమ్ టు జే న్యూస్. దేశ భద్రతలో సముద్ర తీరాల రక్షణ అత్యంత కీలకమని, ఆ బాధ్యతను భుజాలపై వేసుకుని సిఐఎస్ఎఫ్ జవాన్లు చేపడుతున్న సాహస యాత్ర స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ అన్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 బృందం గురువారం కళింగపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక బుద్ధా స్కూల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని ప్రసంగించారు. నిలబడండి సార్, నిలబడండి. అదే అదే హలో సార్, కొంచెం వెనక్కి రండి. అందరూ ఒకేసారి వందే వందే వందే. ఈరోజు సిఐఎస్ఎఫ్ మనందరికీ తెలిసిందే, మన దేశంలో అత్యంత పెద్దదైనటువంటి సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎఫ్. ఎటువంటి జాతీయ భద్రత సంబంధించి పోర్టులు కానీ, అలాగే ఏదైనా సెంట్రల్ ఇండస్ట్రీస్కి సంబంధించి కానీ, ఏదైనా ఎక్కడైనా మనకు సెక్యూరిటీ ఇవ్వాలంటే సిఐఎస్ఎఫ్. దేశ భద్రత కోసం, అలాగే మన దేశ అభ్యున్నతి కోసం వందే మాతరం కోస్టల్ సైక్లథాన్ 2026 కార్యక్రమాన్ని దాదాపు 6500 కిలోమీటర్ల సైక్లథాన్ ఈరోజు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా, శ్రీకాకుళం నియోజకవర్గం కళింగపట్నంలో ఈరోజు వారు ఇక్కడ ఎంటర్ అవ్వడం జరిగింది. వారికి హృదయపూర్వక స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ఈ గత కొన్ని రోజులు మరింత మంది యువకుల్ని దేశ భద్రత బలగాల్లో చేర్పించడం కోసం, అన్ని రకాలుగా అవేర్నెస్ తీసుకురావడానికి కోసమే ఈరోజు గుజరాత్లో ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం మొదలయ్యింది. ఇది జనవరి 28న స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 22న ఇది ముగించబోతున్నారు. దీనికి మనకు గౌరవ మంత్రివర్యులు పౌర విమానయాన శాఖ రామ్మోహన్ రెడ్డి గారు కూడా రావాల్సి ఉంది. కానీ ఈరోజు గారి స్పీచ్ ఉంది బడ్జెట్ మీద, పార్లమెంట్లో ఉన్నందువల్ల రాలేకపోయారు. వారి తరపున కూడా మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం. అలాగే రేపు విశాఖపట్నంలో తప్పకుండా రామన్న అక్కడ హాజరవుతారని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, 6500 పైచిలకు కిలోమీటర్లు సైక్లథాన్ చేసుకొని ఇంత దూరం
ఇప్పుడే చెప్పారు, లేడీస్ జెంట్స్ కలిపి దాదాపు 65 మంది ఇక్కడికి దిగ్విజయంగా వారు వచ్చారు. వారికి మనం మరొకసారి బిగ్ క్లాప్స్ కొట్టి వారికి అభినందించాలి మనందరం. నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే అభినందనలు కూడా తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమం తలపెట్టిన మీకు సెల్యూట్ చేసుకుంటూ నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.